ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ఆర్సీబీ. కానీ గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదని ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆర్సీబీతో పాటు ఢిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీ కొట్టకపోయినా వాటికంటే చాలా ఎక్కువ ఆర్సీబీని ట్రోల్ చేస్తుంటారు. అందుకే కారణం ఆర్సీబీకి ఉన్న క్రేజే. అయితే ఈసారి ఎందుకో ఆర్సీబీ ట్రోఫీ లేదనే ముద్రను చెరిపేసుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీం ఈసారి చాలా బాగా సెట్ అయినట్టుంది. ఒకసారి టోర్నీ మొదలైతే తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతుంది. ఇక ఈసారి ఆర్సీబీ టీం బలంగా కనిపిస్తుంది. మార్చి 22న ఐపీఎల్ గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. ఇక అదే రోజు ఆర్సీబీ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే గెలిచి బోని కొట్టాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తుంది. ఇక మొదటి మ్యాచ్ కి ఆర్సీబీ తుది జట్టును చూస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదర్, లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, యష్ దయాల్ ఉండే అవకాశం ఉంది. ముందుగా ఆర్సీబీ బలం విషయానికి వస్తే బ్యాటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం చిన్నది, బ్యాటింగ్ పిచ్ కావడంతో ఎక్కువగా బ్యాటర్లపైనే ఆ టీం ఆధారపడుతూ వస్తుంది. ఈసారి కూడా బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈసారి వాళ్ళ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చిన్నస్వామి స్టేడియంలో పరుగులు కంట్రోల్ చేయడం కష్టం. అదే ప్రతిసారి ఆర్సీబీకి ఇబ్బందిగా మారేది. కానీ ఈసారి వాళ్ళు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమారుడు తీసుకొచ్చారు. యష్ దయాల్ ఉండనే ఉన్నాడు. అలాగే జోష్ హజిల్వుడ్, నుమాన్ తుషారా, రుంగి ఎండింగి వంటి బౌలర్స్ టీంలోకి తీసుకున్నారు. వీరితో పాటు కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్ స్టోన్, స్వప్నిల్ సింగ్ వంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈసారి ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కొండ దండ మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించేస్తాడు. ఇక కోహ్లీతో పాటు ఈసారి ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, రొమారియా షెఫర్డ్, జాకబ్ బెతెల్లో కూడిన బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. మరి ముఖ్యంగా యంగ్ కెప్టెన్ రజత్ పటిదర్ ఉండనే ఉన్నాడు. అలాగే జితేష్ శర్మ, స్వస్తిక్ చికారా లాంటి ఇండియన్ టాలెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బ్యాటింగ్, ఫేస్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ ఒక క్వాలిటీ స్పిన్నర్ లేడని చెప్పవచ్చు. మిస్టరీ స్పిన్నర్ గా ఉన్న సుయాష్ శర్మ పైన ఆర్సీబీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. స్వప్నిల్ సింగ్, కృణాల్ పాండ్యా, లివింగ్ స్టోన్ వంటి వాళ్ళు ఉన్న ఎంతైనా ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే బాగుండేది. ఇక యువ కెప్టెన్ పాటిదర్ జట్టును ఎలా నడిపిస్తాడన్నది చూడాలి. ఆరంభంలోనే 2-3 విజయాలొస్తే అతని కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం టీం మొత్తం అతనికి సపోర్ట్గా ఉండాలి. మరి మొదటి మ్యాచ్లోనే గెలిచే ఆర్సీబీ బోని కొడుతుందేవో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.